ఈ బుడ్డోడు ఎవరు? పడుకున్న పేషెంట్ దగ్గరికి పోయి సెతస్కోప్తో ఏదో చూస్తున్నాడు. ఏదైనా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం టైంపాస్గా షూట్ చేస్తున్నాడేమో అనే డౌట్ వస్తుంది కదా. కానీ తను డాక్టర్ గణేష్. ఇతని స్టోరీ ఏంటంటే, గుజరాత్కు చెందిన 23 ఏళ్ల గణేష్ ఎత్తు కేవలం 3 అడుగులే. ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ పరీక్ష రాశాడు. 233 మార్కులు కూడా వచ్చాయి. అయితే 3 అడుగులతో పేషెంట్ని ఏం చూస్తావు, ఆపరేషన్స్ ఎలా చేస్తావు అంటూ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్ ఇవ్వలేదు. దీంతో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు గణేష్. అయితే అక్కడ కూడా నిరాశ ఎదురైంది. ఆ తర్వాత కంటెంట్ ఉన్నోడికి కటౌట్తో పని లేదంటూ సుప్రీంకోర్టు గడప తొక్కాడు గణేష్. सुप्रीम कोर्ट का 2018 में जजमेंट आया कि आपको एमबीबीएस में एडमिशन मिल सकता है. इसलिए पर उस समय 2018 में एमबीबीएस के एडमिशन की प्रोसेस खत्म हो गई थी. इसलिए सुप्रीम कोर्ट ने ये ऑर्डर दिया कि आपको 2018 में नहीं पर 2019 में एमबीबीएस में एडमिशन मिलेगा. इसलिए मैंने 2019 में गवर्नमेंट मेडिकल कॉलेज भावनगर में एमबीबीएस में एडमिशन लिया और ऐसे मेरी एमबीबीएस की जर्नी स्टार्ट हुई. అలా సుప్రీంకోర్టు కూడా గణేష్ ఎత్తును కాకుండా మెరిట్ను పరిగణలోకి తీసుకుని అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో భావనగర్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ దొరికింది. ఇప్పుడు గణేష్ ఎంబీబీఎస్ 5వ సంవత్సరం చదువుతున్నాడు. అలా ఇంటర్న్షిప్లో భాగంగా పేషెంట్స్కు ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఒక్కసారి ఎంబీబీఎస్ కోర్స్ పూర్తయిన తర్వాత ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్ అనే టైటిల్ గణేష్కు వస్తుందని అంతా అనుకుంటున్నారు ఆ కాలేజీ వాళ్ళు.